హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ లక్ష్మి పసుపులేటి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే దాబా స్టైల్లో గ్రీన్ చిల్లీ చికెను. ఇప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, లాస్ట్ వరకు చూడండి, వీడియో స్కిప్ చేయకుండా దయచేసి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ చికెన్ కోసం అనేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టేసి ఒక 10 నుంచి 15 వరకు బాదం పప్పు, ఒక 10 జీడిపప్పు, ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 10-15 ఎండు కొబ్బరి ముక్కలు. ఒకవేళ ఎండు కొబ్బరి ముక్కలు లేవనుకున్న వాళ్ళు ఎండు కొబ్బరి పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక 4-5 లవంగాలు, కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతవరకు సాజీరాను కూడా వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ సాజీరా వేసుకొని ఇవన్నీ కూడా మాడిపోకుండా దోరగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఒక 1 ఇంచ్ వరకు కొంచెం దాచిన చెక్కను కూడా ఇలా చిన్న చిన్న పీసులుగా వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా మాడిపోకుండా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ కట్టేయండి. ఇప్పుడు ఇవి చల్లారే లోపల ఇప్పుడు 1 kg చికెన్ అండి. కొంచెం చికెన్ పీసెస్ అన్నీ కొంచెం పెద్దగానే కట్ చేయించుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని శుభ్రంగా కడుక్కొని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. ఇప్పుడు మనం వేయించి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న జీలకర్ర పౌడర్ అండి. జీలకర్ర పౌడరు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే వేయించిన ధనియా పౌడర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు మిరియాల పౌడర్ అండి, పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అండి. ఓన్లీ ఇలాచీ పైన పొట్టు తీసేసి ఓన్లీ లోపల ఉన్న సీడ్స్ వరకే మెత్తగా పౌడర్ చేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ను కూడా వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా సారీ అండి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 చెక్క వరకు లెమన్ని పిండుకోండి. లెమన్ పిండుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మన చికెన్ పట్టేలాగా బాగా కలుపుకొని పెట్టుకోండి. ఇలా బాగా చికెన్ మంచిగా స్మూత్గా అయ్యేంత వరకు మసాలాలన్నీ పట్టే వరకు కలిపాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మంచిగా మరొక 4-5 సార్లు ఇలా కలుపుకున్నాక ఈ చికెన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బాదం, జీడి, ఎండు కొబ్బరి మసాలా దినుసుల కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ దాంట్లో వేసాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక గుప్పెడు పుదీనా, ఇంకా 10 నుంచి 15 పచ్చిమిర్చిని కూడా తీసుకోండి అనమాట. ఈ గ్రీన్ చిల్లీ అనేది బాగా కారంగా ఉంటే కొంచెం తగ్గించి చేసుకోవాలన్నమాట. నేను మీడియంగా కారం ఉన్నవే తీసుకుంటున్నాను. ఇంకా మనకి ఇప్పుడు 1 కప్పు వరకు కొంచెం పులిసిన పెరుగు అండి. పెరుగు అనేది పుల్లగా ఉంటేనే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి 1 కప్పు వరకు పుల్లని పెరుగు. అలాగే దీనిలోకి 1 కప్ వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టిన ఈ చికెన్లో ఇది ట్రాన్స్ఫర్ చేసి బాగా ఒక 4-5 సార్లు మంచిగా ముక్కలకు పట్టేంత వరకు కలపండి. మనకి బయట గ్రీన్ చిల్లీ పౌడర్ కూడా దొరుకుతుందన్నమాట. అది వేసుకోవడం వల్ల ఏంటంటే బాగా మనకి గ్రీనిష్గా కనిపిస్తుంది. మనం ఇక్కడ న్యాచురల్గా అన్నీ న్యాచురల్గా తీసుకుంటున్నాము, ఏం పౌడర్లు యూజ్ చేయట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకుని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది ఆప్షన్, నెయ్యి ఉన్న వాళ్ళైతే వేసుకోండి, లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ
1 కప్ వరకు కూడా ఆయిల్ తీసుకుంటున్నాను చూడండి. నేను ఒక 1 కప్ వరకు నెయ్యి ఆయిల్ 2 తీసుకుంటున్నాను. నెయ్యి లేదు అనుకున్న వాళ్ళు ఆయిల్ ఒక్కటి కూడా తీసుకోవచ్చు అనమాట. ఆయిల్ ఒక్కటి తీసుకోవచ్చు. అయితే ఇది కొంచెం వేడయ్యాక ఇప్పుడు మళ్ళీ మన మసాలా దినుసులన్నీ వేసుకోవాలన్నమాట. ఒక 4 నుంచి 5 వరకు ఇలాచి, ఒక 4-5 లవంగాలు, కొంచెం సాజీరా, కొంచెం దాచిన చెక్క, ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఒకేసారి కలిపి వదిలేయకుండా ఇలా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. లేకపోతే అడుగు వైపు ఫ్రై అయిపోయి పైన కావు కదా. ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్నగా మన ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి. ఇలా కాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇలా చేంజ్ అయిన మన ఆనియన్స్లోకి మనం అన్ని మసాలాలు పట్టించి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ని ఇందులో యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఏ మసాలాలన్నీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. ఒక్క 5 మినిట్స్ తర్వాత కొంచెం చికెన్ కుక్ అవుతున్నప్పుడు ఒక 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్క 5 మినిట్స్ చికెన్ కుక్ అయ్యే తర్వాత యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడే డైరెక్ట్గా కాకుండా చికెన్ కుక్ అవుతున్నప్పుడు యాడ్ చేసుకోవాలి. చికెన్ అనేది పగిలిపోకుండా కూడా ఒక 5 మినిట్స్కి ఒకసారి చిన్నగా ఇలా కలుపుకోవాలన్నమాట, చికెన్ పగిలిపోకుండా. ఎందుకంటే ఉడుకుతున్నప్పుడు చికెన్ కలుపుతూ ఉంటే బాగా ఎక్కువగా కలిపితే పగిలిపోతుంది కదా. అలా కాకుండా చిన్నగా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి కంపల్సరీ. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, గ్రేవీ అంతా కూడా అడుగు పట్టిద్ది అనమాట. అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టమంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ చికెన్ అనేది కుక్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్నాక ఒక 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఈ టైంలో. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే చికెన్ గ్రేవీ అనేది అంటుకుపోకుండా ఉండడం కోసమే నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి. మామూలుగా అయితే దీనిలో ఉన్న వాటర్కి మనం వేసిన ఈ గ్రేవీ అంతా పేస్ట్కే చికెన్ అనేది కుక్ అయిపోతుంది అనమాట. మన చికెన్ అనేది అడుగు పట్టకుండా ఉడకడం కోసం అనేసి నేను ఈ వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇట్లా చిన్న చిన్నగా ఉడుకుతూ ఆయిల్ అనేది పైకి తేలడం స్టార్ట్ అవుతుంది. చికెన్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడికియాలి. మ్యాక్సిమము 25 నుంచి 30 మినిట్స్ అయితే పడుతుంది అనమాట చికెన్ కుక్ కావడానికి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చికెన్ అనేది ఉడికియాలి. చికెన్ అంతా ఉడికేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇలా కొంచెం కొంచెంగా మనకి ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఇలా ఇంకా కొంచెం దగ్గరికి రావాలన్నట్లుగా చూస్తున్నాను నేను. కొంచెం దగ్గరికి అయితే ఇంకా ముక్కకి అన్ని మసాలా పడుతుంది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఆయిల్ పైకి తేలేక చూడండి, ఇక్కడ ఆయిల్ అంతా కూడా పైకి కనిపిస్తుంది. అలాగే గ్రేవీ కూడా చిక్కగా అయిపోయింది అనమాట. గ్రేవీ
మనకి పీస్ కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా గ్రేవీ చిక్కగా అయితే ఇంకా మనకి పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట. ఇంక ఇలా ఆయిల్ తేలాక మన చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్లు అనమాట. ఇంక ఇప్పుడు ఆ తర్వాత స్టవ్ కట్టేసుకోవచ్చు. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా చికెను గ్రేవీ అనేది కూడా దగ్గరగా అయిపోయింది అనమాట. ఈ గ్రీన్ చికెన్ అనేది బగారా రైసు లేకపోతే చపాతీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మనకి గ్రీనిష్గా కనిపించాలంటే బయట కనిపించే గ్రీన్ చిల్లీ పౌడర్ని యూజ్ చేయవచ్చు.